పెద్దన్న ప్రపంచ అగ్రరాజ్యం అమెరికాకి అధ్యక్షుడవ్వాలంటే పెట్టి పుట్టాల్సిందే. అది అంత సామాన్యమైన విషయం కాదు. ఇప్పటి వరకు అబ్రహాం లింకన్, జార్జ్ వాషింగ్టన్, ఫ్రాంక్లిన్ రూస్వెల్ట్, జాన్ ఎఫ్ కెనడీ, ఒబామా వంటి వారే అద్భుతమైన నేతలుగా రాణించారు. అమెరికా ప్రజలు దేశానికి మంచి చేసే నేతనే స్వాగతిస్తారు, లేదంటే ఓటుతో బుద్ధి చెప్తారు. ఈ క్రమంలో ఈ ఏడాది నవంబర్ నెలలో అమెరికా అధ్యక్ష ఎన్నికలు రాబోతున్నాయి. రెండోసారి దేశ అధ్యక్షుడు బైడెన్ బరిలో నిలవబోతున్నారు. ఆపోనెంట్ గా ట్రంప్ కూడా పోటీలో ఉన్నారు. ఈ ఇద్దరు పోటీలో ఉన్న ప్రజలు మాత్రం ఇద్దరికీ తీవ్ర వ్యతిరేకత చూపుతున్నారు. ప్రస్తుతం బరిలో నిలిచిన ఇద్దరు అభ్యర్థులు కరెక్ట్ కాదని, వీరిద్దరూ బరిలో నుంచి తప్పుకుంటే మంచిదని భావిస్తున్నారు. దేశాన్ని సరిగ్గా నడిపేవారు కావాలని, అనారోగ్య సమస్యలు ఉన్నవారు, వయసు మళ్లిన చేతకాని వారు కాదని సగటు అమెరికన్లు కోరుకుంటున్నారు. ఈసారి ఎవరికీ ఓటు వేయమంటూ తమ వైఖరిని ప్రదర్శిస్తున్నారు. ఈ వ్యతిరేకత ట్రంప్ కంటే బైడెన్ కు ఎక్కువగా రావడం గమనార్హం. హాలీవుడ్ లో బైడెన్ కు నిధులు సేకరించే నటుడు, దర్శకుడు జార్జ్ క్లూనీ సైతం తీవ్రంగా స్పందించాడు. బైడెన్ గెలుపు కష్టమేనని స్పష్టం చేశారు. రాజకీయంగా వాడి వేడిగా ఉండే పెన్సిల్వేనియా, మిషిగన్, నెవాడా రాష్ట్రాల్లో బైడెన్ పై వ్యతిరేకత చాలా ఉంది. బైడెన్ సమర్థత విషయంలో ఆందోళన చెందుతున్నారు. ధరల పెరుగుదలను కట్టడి చేయగలిగే నేత కావాలన్నది వారి ఆకాంక్షగా ఉంది. అయితే ట్రంప్ మళ్లీ అధికారంలోకి వస్తే తమకు ఇబ్బందులు తప్పవన్న వారు ప్రత్యామ్నాయం లేక బైడెన్ కి కొందరు మద్దతు ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో అమెరికా జాతీయ మీడియా చేపట్టిన సర్వేల్లో బైడెన్ పై ట్రంప్ స్వల్ప ఆధిక్యం సాధించారు. CNN, SSRS వారు నిర్వహించిన సర్వేల్లో 4/3 ఓటర్లు, సగం మంది డెమోక్రాట్లు బైడెన్ కాకుండా వేరే అభ్యర్థి ఉంటే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. ఆయన మానసిక అనారోగ్య పరిస్థితుల కారణంగా ఓటు వేయలేమని చెప్పారు. ప్రతి 10 మంది ఓటర్లలో 6 డెమోక్రాట్లు బైడెన్ ను మళ్లీ ఎన్నుకోవడం రిస్కేనని న్యూయార్క్ టైమ్స్ పోల్ స్పష్టం చేసింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా మొన్న జూన్లో జరిగిన డిబేట్ లో బైడెన్ మాట్లాడుతూ సొంత పార్టీ నుంచి అసంతృప్తి వ్యక్తమవుతున్నా వైదొలిగేది లేదని చెప్తూ తనను తాను సమర్థించుకున్నారు. ట్రంప్ మాత్రం ఈసారి ఎలాగైనా గెలవాలని చేయని ప్రయత్నం లేదు. ప్రవాస భారతీయులకు హామీలు గుప్పిస్తున్నాడు. ఒక రకంగా 2020లో భారతీయుల ఓట్ల వల్లే ఓడిపోయిన ట్రంప్ ఈసారి మన వాళ్ళని బుట్టలో వేసుకునే పనిలో ఉన్నాడు. ఇందులో భాగంగా MS కోసం వచ్చే విద్యార్థులకు ఎలాంటి ఆంక్షలు పెట్టమని, అన్ని రకాల సహకారాలు అందిస్తామని భారతీయుల ఓట్లను రాబట్టుకునే పని చేస్తున్నాడు. మరి చూడాలి, నువ్వా నేనా అనే ఈ ఆసక్తికర పోరులో 70 సంవత్సరాలకు పైగా ఉన్న ఇద్దరు వృద్ధుల మధ్య హోరాహోరీగా పోటీ జరుగుతోంది. ఎవరు గెలుస్తారో తెలియాలంటే నవంబర్ వరకు ఆగాల్సిందే.